హలో హాయ్ వెల్కమ్ టు అనుదాత్రిస్ బ్లాగ్ అండి. హ్యాపీ భోగి అందరికీ. ఈరోజు మా ఇంట్లో భోగి పండగకి పిండి వంటలు చేసుకున్నాము, మురుకులు చేసుకున్నాము. ఇంకా ఇంట్లో పచ్చి పులుసు, వంకాయ పచ్చడి, పప్పు, పాలకూర పప్పు, ఆలు కుర్మా, రైస్, పూరీలు, బజ్జీలు అన్నీ చేసుకొని తినేసి మధ్యాహ్నం 2 o'clockకి టెర్రస్ పైకి ఎక్కాము. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, మా పాప, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అందరు కజిన్స్ వచ్చారు. ఇంకా చూడండి ఈ చిట్టి తల్లి ఎలా కైట్ ఎగిరేస్తుందో. ఎంత ఓవర్ యాక్షన్ చేసిందంటే అంత ఓవర్ యాక్షన్ చేసింది. పొద్దున్న నుంచి 4 పతంగులు కాట్ చేసింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అలానే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో అందరు కలిసి బాగా ఆడారు. మా పాప కైట్ ఎగిరేస్తుంటే వెనకాల మా చెల్లి చెరకు పట్టుకొని దాన్ని చుట్టూ వదులుతూ ఉంది. అది చూడండి ఎంత హైట్ ఎగిరేసిందో. ఆల్మోస్ట్ చూడండి మళ్ళీ ఇంకొక పతంగిని కాట్ చేసిరు. అందరు కలిసి అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అందరూ లడ్డు 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 అని అరుస్తూ ఉన్నారు. సో నేను చేసిన గారెలు అవన్నీ కూడా పైకి తీసుకుని వచ్చేసాము. వాటర్ బాటిల్, స్పీకర్ అన్నీ తీసుకొని వచ్చి పైన పెట్టుకొని పతంగులన్నీ కాట్ చేస్తున్నప్పుడు బాగా అరుస్తూ ఉన్నారు. అది చూడండి ఎంత హైట్కి ఎగిరేసేసిందో. చాలా ఎంజాయ్ చేసింది. అండ్ రేపు సంక్రాంతి కదా, రేపు సంక్రాంతికి మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా టెర్రస్ పైన ఎగిరేస్తారు. ఎందుకంటే అక్కడ చాలామంది పక్కనే ఉంటారు. బిల్డింగ్స్ అని పక్కకే ఉంటాయి. చాలా పతంగులు ఎగిరిస్తారు. సో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారు. రేపు మా కజిన్స్ కూడా వస్తారు. సో కజిన్స్తో పాటు వెళ్తున్నాము. సో ఇది చూడండి తగ్గేదేలే అనుకుంటూ ఫుల్ ఎగిరేస్తుంది. తర్వాత వెనకాల నేను పట్టుకున్నాను. ఇంకా మా చెల్లి అలసిపోతే దీనికి మాత్రం మలుపు రావట్లేదు. ఆ మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తూ మరి పతంగ ఎగిరిస్తుంది. ఆల్మోస్ట్ ఒకటే కైట్ ఒక 4 పతంగులను కాట్ చేసింది. అది చూడండి చాలా ఎగురుతుంది. పోటీగా ఎగురుతుంది. అది కాట్ చేసిన పతంగ కింద పడిపోతుంది. చూసారు కదా. దీనికి మాత్రం అలసట రాలేదు. పిల్లలకి మాంజా గీరుకుంటుంది కాబట్టి టేప్ వేసాము వీళ్ళకు. అది పేపర్ టేప్. చూడండి అది కాట్ చేసిన పతంగ కిందకి గీరిపోతుంది. ప్యారలల్గా పక్కన పిల్లలు కూడా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా పతంగులను పేంచుతున్నారు. అది కడుతున్నారు ఎగిరేయడానికి. ఇది మాత్రం ఆగకుండా, అలసిపోకుండా దాని కైట్ని ఎగిరేస్తూనే ఉంది. మొత్తానికైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసింది.